బాధ. ఈ బైబిల్ను మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుంది అన్నాడు ఒక దైవజనుడు. బైబిల్ మనకు దగ్గర ఉంటే పాపం మనకు దూరంగా ఉంటుంది. బైబిల్ మనకు దూరం అయితే పాపం మనకు చేరువవుతుంది. బైబిల్ని చదవండి, ధ్యానించండి. కాకినాడలో తిరుగుతున్న ఒక యవనస్తుడికి ఏమైనా విలువ వచ్చిందంటే దానికి కారణం నా బైబిలే. మారు మనసు పొందిన రోజు నా బైబిల్ను పట్టుకున్నా. ఈ రోజు వరకు ఈ చేతిలో నా బైబిల్ నా చేతిలో లేకపోతే నాకు పూర్తిగా ఉండదు. నా డ్రెస్ కోడ్, నా కత్తేదని ఎత్తుక్కుంటుంటా. మీలో చాలామంది నా సెల్లేదని ఎత్తుక్కుంటారు, చూసారా? ఏంటంటే కొంతమంది సెల్లు విడిచిపెట్టరు. సెల్లు కంటే ఎక్కువ బైబిల్ను ప్రేమించండి. సెల్లో మాకు డిజిటల్ బైబిల్ ఉందండి, ఆడియో బైబిల్ ఉందంటారా? మంచిదే, వాడుకోండి. కానీ ప్రింటెడ్ బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక పెన్ను పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. ఏంటండి మీరు చేతుల్లో బలం లేదా? ఇలా వెళ్ళిపోతుంది. 74 ఏళ్ళ యవనస్తుడికి నాకే బలం ఉంటే మీ చేతులేంటి వంగిపోతున్నాయి? నేను తెంపులేదే. కమా బాగా ఎత్తిపెట్టుకోండి. ఎస్, నీ నరాల్లోనికి దేవుని శక్తి వస్తుంది. నీ ఎముకలు బలపడతాయి. ఎముకలకు సత్తువ కలుగజేయవాడు ఆయనే. కండలు కాదండి బలం, ఎముకలు. స్ట్రక్చర్ లోపల ఉన్న ఎముకలు కట్టుకుంటే మనిషి నిటారుగా ఉంటారు. ఎముకలు వంగిపోతే అన్నీ గూనొచ్చేస్తుంది మనకి. ఓకే, దేవుని స్తోత్రం. ఒక్కసారి మీ బైబిల్ని అలా ఊపండి, ఇంకా బాగుంటుంది. మా వీడియోల్లో 1000 వాట్స్ బల్బ్స్ లాగా ఉన్నాయి అవి. చాలా 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 వందనాలు. ఏమనుకుంటున్నారు నరసరావుపేట వాళ్ళు అంటే? బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు సాతాను తరిమి 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 కొడతారు. హల్లెలూయా. దివిన సహాయ దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలి? అన్ని సమయాల్లో. మీ బైబిల్ మీ ఎదురుకుండా పట్టుకోండి. ఇది నా దేవుని వాక్యం. చెప్పండి నాతో పాటు అందరూ, ఇది నా దేవుని వాక్యం. నేను అనుదినం చదువుతా, ధ్యానిస్తా, వాక్యానుసారంగా జీవిస్తా. నా దేవుని మాటలు నాకెంతో ఇష్టం. వీటిని నా హృదయంలో భద్రపరుచుకుంటా. హల్లెలూయా. నా దేవుని వాక్యం. హల్లెలూయా. లూకా సువార్త